అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు 9 టీవీ. ప్రస్తుతం మనము నల్గొండ జిల్లా కనగల్ మండలము రేగట్టె గ్రామంలో ఉన్నాం. కనగల్ మండలం రేగట్టె గ్రామానికి చెందినటువంటి మాజీ వైస్ ఎంపీపీ గారు భారత వెంకటేశం గారు మరి త్వరలో జరగనున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ గ్రామ సర్పంచ్గా పోటీ చేసేటువంటి విషయాల గురించి వారి మాటల్లో విందాం. నమస్కారం అండి వెంకటేశం గారు. నా పేరు భారత వెంకటేశం, రేగట్ట విలేజ్. గత నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. 95లో ఎంపీటీసీగా చేశాను, 2001లో సర్పంచ్గా చేశాను, 2006లో మా మిసెస్ సర్పంచ్ కవిత గారు చేశారు. తర్వాత బై ఎలక్షన్లలో కూడా వైఎస్ఎంపీ చేశాను. గత మా ఊరి గ్రామానికి కూడా బస్సు సౌకర్యం లేకుండా కూడా నర్సింగ్పట్ల రోడ్డుకి వెళ్ళి చందాలు వేసి గతంలో బస్సు కూడా తెప్పించి డిఎం తీసుకొచ్చి ఓపెన్ చేశాము. గత 10 సంవత్సరాల నుంచి మా గ్రామ పంచాయతీ సర్పంచ్గా ప్రతిపక్షం వాళ్ళు ఉంటే ఈ ఊరికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి జిల్లాపేట చెరువుకు 20 కోట్లతో ప్రతిపాదనలు పంపించాము. నిన్న కోమరెడ్డి గారు నిన్న బ్రిడ్జి గురించి కూడా అది ధరేశ్వరం బ్రిడ్జి కాడికి ఓపెనింగ్ వచ్చి కూడా ఇట్లా డెవలప్మెంట్ గురించి చెప్పాడు, రేగట్ట గురించి చెప్పారు. ఊళ్ళో పైప్ లైన్ సమస్య ఉందంటే మనకు గవర్నమెంట్ రాగానే పైప్ లైన్ సమస్య కూడా కొత్త పైప్ లైన్ వేసాము, రోడ్లు వేసాము. కొన్ని రోడ్లు కూడా మంజూరు ఇచ్చాడు సారు. ఈ ఎలక్షన్లు అయిపోగానే అన్నీ పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఓకే సార్. వెంకటేశం గారు, ఇప్పుడు మీరు స్థానిక సంస్థల ఈ యొక్క గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు మా మిసెస్ గారు సిద్ధంగా ఉన్నారు. బీసీ బీసీ మహిళ, జనరల్ మహిళ కింద నామినేషన్ ఇచ్చాము నేను. ఓకే సార్. మీ కుటుంబ నేపథ్యం ఇంతకుముందు కుటుంబ నేపథ్యం రాజకీయంగా లేరు, మా నాయన కూడా రాజకీయంగా ఏం లేదు. మా చేనేత కుటుంబం మాది. నేను ఈ యూత్ నుంచే నేను కొద్దిగా చిన్న యాక్టివిటీ యూత్ అధ్యక్షుగా ఉండి గ్రామానికి సేవ చేయ ఉద్దేశంతో గ్రామంలో నేను అభివృద్ధి కార్యక్రమాన్ని పాల్పంచుకుంటున్నాను. రోడ్లు కానీ మట్టి రోడ్లు కానీ ఏ రోడ్లు అయినా కొన్ని రైతులకు కావాల్సిన బ్రిడ్జీలు కానీ అన్ని నేను కట్టినే. వాళ్ళు కట్టింది కూడా ఒక ఏది కూడా లేదు. గుడి హై స్కూల్ డెవలప్మెంట్ కావాలంటే హై స్కూల్ జాగా గురించి కూడా నేను సర్పంచ్గా 2001లో సర్పంచ్గా ఉన్నప్పుడు స్కూల్ విద్యార్థులు 7వ తరగతి వరకు ఉండే. 7వ తరగతి వరకు ఉంటే చిన్న పిల్లల్ని పెద్దలు లేరని హై స్కూల్కు తోలి పంపించట్లేదు. వాళ్ళందరూ ఊళ్ళోళ్ళు పంపించకపోతే నా దృష్టికి వస్తే ఎందుకు పంపించట్లేదు అంటే బయట ఊరికి పంపించాలంటే ఇబ్బంది అవుతుంది ఆడపిల్లలు అంటే అప్పటికప్పుడు హై స్కూల్ మంజూరు చేయించి నేను సర్పంచ్గా ఉండి హై స్కూల్ మంజూరు చేయించాను. ఇప్పుడు హై స్కూల్ నడుస్తుంది ఊళ్ళో కూడా. సరే సార్. మీ గ్రామంలో ఇంకా దేవాలయానికి కూడా కాంపౌండ్ హాల్ లేకుండే నేను సర్పంచ్గా ఉన్నా కూడా దేవాలయానికి చుట్టూ కాంపౌండ్ హాల్ కూడా తెప్పించాను అప్పుడు చందాలేసి. ఈ ఊరికి సబ్ స్టేషన్ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో సబ్ స్టేషన్ కూడా మంజూరు చేపించి పనులు కూడా నడుస్తున్నాయి. మరి ఇక్కడ మీ గ్రామంలో ప్రధానంగా సమస్యలు సీసీ రోడ్లు మా గ్రామంలో డ్రైనేజ్ సమస్యలు ఉన్నా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి శ్రీకాంత్ కూడా మొన్న 15 లక్షలు మంజూరు ఇచ్చిండు. ఉపాధి హామీని కూడా రోడ్డు కూడా మంజూరు చేసిండు. ఎలక్షన్ కోడ్ కాబట్టి కూడా ఆగినాయి. ఎలక్షన్ కోడ్ అయిపోగా నేను త్వరలో ప్రారంభిస్తాం. ఇక్కడ అంగన్వాడీ భవనం, గ్రామ పంచాయతీ ఉన్నది. గ్రామ పంచాయతీ కూడా నేను కట్టించింది. నేను సర్పంచ్ మా మిసెస్ సర్పంచ్ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ కట్టించాము. అంగన్వాడీ బిల్డింగ్లు కూడా ఒక 2 లేవు. ఆ 2 కూడా మేము కట్టించి పూజ చేస్తాం. ఇక్కడ మీ గ్రామంలో దేవాలయాల కోసం మీరు ఏమైనా కృషి చేస్తారా? దేవాలయానికి ఫస్ట్ ఒక 50-60 ఏళ్ళ కింద మా పూర్వీకులు గుడిని కట్టారు. దాని చుట్టూ కాంపౌండ్ హాల్ లేకపోతే దాని అభివృద్ధికి కృషి చేసి నేనే ఆర్సీ ఇట్లా అవన్నీ కట్టి చందాలు లేపించి నేను నా సొంత సహకారం చేసి కాంపౌండ్ హాల్ తిప్పాం. ఇంకా మీరు మధ్యలో ఏమైనా ఆగిపోయినట్టయితే మీరు ఇంకా దాని యొక్క అభివృద్ధి కోసం ఊరి డెవలప్మెంట్ గురించి ఏది ఉన్నా కూడా ప్రతి ఒక్కటి నా దృష్టికి తీసుకొస్తారు. అందరూ తీసుకొచ్చిన వెంటనే ప్రతి ఒక్కటి కూడా పరిష్కారం చేస్తున్నా. ఊరి డెవలప్మెంట్కు సహాయశక్తిలో నేను కృషి చేస్తున్నాను. కూడా 60 ఇళ్ళు పెట్టించాను. కొంతమంది బీదోళ్ళకు కూడా 5 లక్షలకే ఇల్లు కట్టించాను. వాళ్ళకు బటన్ పడకుండా 5 లక్షలతోటి 400 స్క్వేర్ ఫీట్ల తోటి ఒక 20 మందికి ఊళ్ళో కూడా బీదోళ్ళకి కట్టిస్తున్నాను. ఇంకా రెండో విడతలో కూడా ఇక మళ్ళీ ఒక 50 ఇళ్ళు ఇస్తాడు. మళ్ళీ అందులో కూడా ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి బీదోళ్ళందరికీ ఇల్లు కంపల్సరీ కట్టించి నేను కట్టిస్తాను. సార్, మరి మీ రేగటి గ్రామంలో ఎంతమంది ఉన్నారు ఓటర్లు? 2200 ఉన్నారండి. 2200. మరి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు అనగానే ఇప్పుడు చాలా రోజులు కాబట్టి చాలా మందికి ఆసక్తి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో కూడా మరి చాలా మంది ఉండొచ్చు. మరి ఇంతమంది పోటీ చేస్తున్నప్పుడు మరి నేనే గెలుస్తాను, నాకే ఓటేస్తారని చెప్పి కాన్ఫిడెన్స్ ఏంటి? నేను చేసిన 35 సంవత్సరాలు చేసిన అభివృద్ధిని చూసి ఓటేస్తారని నేను అనౌన్స్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఓకే సార్.
రేగట్ట గ్రామ ప్రజలందరికీ మనవి చేస్తున్నాను. మీరు నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు. గత 30 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేస్తున్నాను. నేను నా వ్యక్తిత్వం అంతా తెలుసు మీకు. నా వ్యక్తిత్వం చూసి నా నా అభివృద్ధిని చూసి మీరందరూ ఓటేయాలని గ్రామ ప్రజలందరూ ప్రార్థిస్తున్నాను.